ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చింది, అది ఏప్రిల్ 19న లేక 20వ తేదీన ఎప్పుడు అని, ఈరోజు యొక్క విశిష్టత ఏమిటో, ఏం దానం చేయాలో, అలాగే అక్షయ తృతీయకు బంగారానికి ఉన్న సంబంధం ఏమిటో, ఈరోజు బంగారం కొనలేకపోతే ఏం చేయాలో, అలాగే ఈరోజు ఏ శుభకార్యాలు చేసుకోవచ్చు అనే విషయాల గురించిన పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నానండి. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్లపక్షంలో తదియ తేదీ నాడు అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటాం. అక్షయ అంటే తరగనిదని అర్థం. ఈ రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని నమ్మకం. ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడుతుందన్నది నమ్మకం. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైనది అక్షయ తృతీయ రోజే. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా కూడా ఈ రోజును పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయని పార్వతీదేవికి శివుడు చెప్పినట్టుగా మత్స్య పురాణం చెబుతుంది. ఈ రోజున దాన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెబుతుంది. అలాగే అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి. ధర్మం 4 పాదాల మీద నడిచిన కాలం అది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవి. నేలను 1 అడుగు లోతు తవ్విన జలధార పొంగుకొచ్చేదంట. నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన కృష్ణుడి కటాక్షంతో అక్షయమైన సంపదల్ని పొందిన రోజు కూడా ఇదే. క్షీరసాగర మథనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు కూడా అక్షయ తృతీయ రోజే అని పురాణాలు చెప్తున్నాయి. నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించింది ఈ రోజే కాబట్టి అక్షయ తృతీయ నాడు రాహుకాలాలు వర్జం వర్తించవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే. అక్షరాభ్యాసాలు, పిల్లలను పాఠశాలలో చేర్చడం, పుస్తకావిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం, గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావులు తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం వంటి శుభకార్యాలకు ఈరోజు అనుకూలమైన రోజు. ఈరోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుందని నమ్మకం. ఈ 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ ఎప్పుడు వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ పరాభవనామ సంవత్సరం వసంత ఋతువు వైశాఖ మాసం శుద్ధ తదియ తిథి అనేది ఏప్రిల్ 19 ఆదివారం పగలు 1:49 ప్రారంభమై ఏప్రిల్ 20 సోమవారం ఉదయం 11:29 వరకు ఉందండి. హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం కాబట్టి సూర్యోదయానికి తదియ తిథి అనేది ఏప్రిల్ 20న ఉన్నది కాబట్టి ఈ 2026 సంవత్సరంలో అక్షయ తృతీయ అనేది ఏప్రిల్ 20 సోమవారం రోజున జరుపుకోనున్నాము. ఈరోజు నక్షత్రం కృతికా నక్షత్రం. అక్షయ తృతీయ వంటి పవిత్రమైన రోజున భూలోకంలోకి బంగారం మొదటిసారిగా గండకీ నదిలోని సాలగ్రామాల గర్భం నుంచి వైశాఖ శుద్ధ తదియ తిథి నాడు ఆవిర్భవించింది. అందుకే ఈ రోజును అక్షయ తృతీయగా జరుపుకుంటారు. అసలు బంగారానికి ఈ అక్షయ తృతీయకున్న సంబంధం ఏమిటో అంటే, పురాణాల ప్రకారం బంగారాన్ని దేవలోహంగా పరిగణించేవారంట. బంగారానికి హిరణ్మయి అనే మరో పేరు కూడా ఉంది. సాధారణంగా బంగారం అనేది అలంకరణ చేసుకోవడమే మాత్రమే కాకుండా మన అవసరాలకు తగ్గట్టు ఉపయోగపడే వస్తువు. అంటే ఆర్థికంగా ఏమైనా పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఈ బంగారం ఉపయోగపడుతుంది. అందుకే అక్షయ తృతీయ రోజు దీన్ని కొనడం వల్ల అదృష్టం కలిసి వస్తుందని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. అందుకే ఈరోజు బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అక్షయ తృతీయ రోజు బంగారం కొనే స్తోమత లేని వాళ్ళు కల్లుప్పు అనగా సముద్రపు ఉప్పు కానీ, చీపురు కానీ, అలాగే ఆవు నెయ్యిని కూడా కొనుగోలు చేయవచ్చు. ఇవి కూడా లక్ష్మికి సంకేతాలు. ఈరోజు అక్షయ తృతీయ పసిడి రాసుల పర్వదినం. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజ చేయాలి. సకల సంపదలకు మూలాధారమైన లక్ష్మీదేవిని యథాశక్తి పూజించడం వలన సకల సౌభాగ్యాలు సమకూరుతాయి. చాలామంది ఈరోజు గంగానదిలో స్నానం చేసి ఉపవాసం ఉండి వసుదేవుణ్ణి పూజిస్తారు. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని చెప్తారు. నువ్వులు కానీ, మంచం కానీ, పరుపు కానీ, బట్టలు, కుంకుమ, గంధం, మారేడు దళాలు, కొబ్బరికాయ, మజ్జిగ దానం చేస్తే విద్యలో అభివృద్ధి, కుటుంబంలో అభివృద్ధి సిద్ధిస్తాయి. వెండి పాత్రల్లో కానీ, రాగి పాత్రల్లో కానీ నీళ్లు పోసి
దానిలో తులసి దళాలు కానీ మారేడు దళాలు కానీ వేసి దానం చేస్తే కుటుంబంలో పెళ్లి కానీ పిల్లలకు పెళ్లిళ్ళు అవుతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయ నాడు చెప్పులు దానం చేస్తే స్వర్గానికి వెళ్తారని మన ఇతిహాసాలు చెప్తున్నాయి. అక్షయ తృతీయను శుభదినంగా పరిగణిస్తారు, ఎందుకంటే ఇది విజయం మరియు సాఫల్యానికి దారితీస్తుంది. రైతులు ఈ రోజున తమ నాగల్ని పూజిస్తారు మరియు వర్షం కురవకముందే భూమిని వానాకాలం పంటలకు సిద్ధం చేయడానికి తమ పొలాలను దున్నడం ప్రారంభిస్తారు. విష్ణువు యొక్క 6వ అవతారంగా పరిగణించబడే భగవాన్ పరశురాముని పుట్టినరోజుగా ప్రజలు అక్షయ తృతీయను జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజు పూజ ముగిశాక పూజలోని అక్షింతలను తల మీద వేసుకొని ఓం కమలవాసినేయే నమః అనే మంత్రం 21 సార్లు చదువుకుంటూ లక్ష్మీదేవిని గులాబీలతో పూజించాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం సులభంగా మనపై కలుగుతుంది. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.